So you know that we have started a series of class 9th under IIT Foundation. So IIT Foundation లో మీకు సిలబస్లో ఉన్న సబ్జెక్ట్ని కవర్ చేస్తూనే దాంట్లో కొంచెం హయ్యర్ లెవెల్ అంటే కొంచెం ఫౌండేషన్ లెవెల్లో మనం టాపిక్ నేర్చుకుంటాం. సో ఆల్రెడీ మోషన్కి సంబంధించి రెస్ట్ అండ్ మోషన్ అనే టర్మ్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. సో ఈ రోజు క్లాస్ కంప్లీట్లీ అబౌట్ డిస్టెన్స్ ట్రావెల్డ్ అండ్ డిస్ప్లేస్మెంట్. లెట్ మీ టేక్ మై పెన్ వన్స్. ఓకే, సో డిస్టెన్స్ ట్రావెల్డ్ అండ్ డిస్ప్లేస్మెంట్ గురించి డిస్కస్ చేసుకుందాం. వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ టు బి డిస్కస్డ్. ఎస్, బికాస్ జేఈ మెయిన్స్ లాంటి ఎగ్జామ్స్లో లేదా ఎంసెట్ లాంటి ఎగ్జామ్స్లో కూడా డైరెక్ట్గా డిస్టెన్స్ ట్రావెల్డ్ అండ్ డిస్ప్లేస్మెంట్ మీద క్వశ్చన్స్, ఓన్లీ డిస్టెన్స్ ట్రావెల్ డిస్ప్లేస్మెంట్ కాన్సెప్ట్ మీద క్వశ్చన్స్ అడిగిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి let us go on with distance traveled and displacement. Now diagram లోనే మీకు తెలిసిపోతుంది and you all know also, మీరు లోవర్ క్లాసెస్ లో కూడా చదివి ఉంటారు. సో డిస్టెన్స్ ట్రావెల్డ్ లేదా డిస్ప్లేస్మెంట్ ఈ రెండింటికి బేసిక్ డిఫరెన్స్ ఏంటి అంటే ఈ డయాగ్రామ్ లోనే మీకు కనిపించేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏ పర్సన్ ఈస్ ట్రావెలింగ్ ఫ్రమ్ స్కూల్ టు హోమ్. ఇది రోడ్. సో ఈ రోడ్ వెంబడి ఇలా వెళ్ళాడు, హోమ్ కి రీచ్ అయ్యాడు. సో ఇందులో ఈ రెడ్ కలర్ ఆరో ద లెంత్ ఆఫ్ ది పాత్, ద టోటల్ లెంత్ ఆఫ్ ది పాత్ ఇండికేట్స్ ద డిస్టెన్స్ ట్రావెల్. బట్ డిస్ప్లేస్మెంట్ ఎలా మెజర్ చేస్తాం చూడండి. ఇనిషియల్ పొజిషన్, ఫైనల్ పొజిషన్ ఫైండ్ అవుట్ చేయండి, స్ట్రెయిట్ లైన్ డ్రా చేయండి. ఈ మనం అకార్డింగ్ టు మ్యాథ్స్ కూడా మీకు తెలుసు, రెండు పాయింట్స్ మధ్యలో స్ట్రెయిట్ లైన్, షార్టెస్ట్ పాత్ ఏముంటుంది? స్ట్రెయిట్ లైన్. సో డిస్ప్లేస్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ద షార్టెస్ట్ పాత్ బిట్వీన్ ద initial position and final position. Distance traveled is the complete path, total path taken by the person. So ఇది బేసిక్ పాయింట్ ఆఫ్ డిస్టెన్స్ ట్రావెల్డ్ అండ్ డిస్ప్లేస్మెంట్. సో దీని మీద కొంచెం స్పీడ్గా త్వరగా డిఫరెన్సెస్ ఫైండ్ అవుట్ చేద్దాం. లైక్ ఐ విల్ బి టెలింగ్, బికాస్ ఇది చాలా కాన్సెప్ట్ వైజ్ చిన్నదే. ఓకే, సో ఫస్ట్ వీ విల్ కాన్సన్ట్రేట్ ఆన్ ద డిఫరెన్సెస్ లాగా చదువుదాము. సో ఫస్ట్ ఐఎమ్ రైటింగ్ డిస్టెన్స్ ట్రావెల్డ్ and the next we are going to displacement. So coming to the first point, definition. Coming to definition of distance traveled and displacement. What is the definition of distance traveled? It is the total path, or inka ela cheppachu ante actual path taken by the body. ఇక్కడికి వచ్చేటప్పటికి డిస్ప్లేస్మెంట్ డెఫినేషన్ వచ్చేటప్పటికి it is the shortest path. సో షార్టెస్ట్ పాత్ అనగానే మైండ్లోకి రావాల్సింది, షార్టెస్ట్ పాత్ ఎలా డ్రా చేస్తాము? ఫస్ట్ థింగ్, ఐడెంటిఫై ద ఇనిషియల్ పొజిషన్, ఫైనల్ పొజిషన్. ఆ రెండిటి మధ్యలో షార్టెస్ట్ పాత్ ఎప్పుడూ కూడా స్ట్రైట్ లైన్. సో డ్రా ఏ స్ట్రైట్ లైన్ బిట్వీన్ ఇనిషియల్ పొజిషన్ అండ్ ఫైనల్ పొజిషన్, మెజర్ ఇట్. దానినే మనం డిస్ప్లేస్మెంట్ అంటాము. ఓకే, సో దాట్ ఈస్ వన్ పాయింట్. నెక్స్ట్, స్కేలార్ క్వాంటిటీస్, వెక్టార్ క్వాంటిటీస్ చదివామా లేదా? క్లాస్ విన్నారా లేదా? వినకపోతే స్కేలార్ క్వాంటిటీస్, వెక్టార్ క్వాంటిటీస్ క్లాసెస్ అన్ని వినండి. బికాస్ ఫిజిక్స్ మొత్తంలో కూడా మనము స్కేలార్ వెక్టార్స్ గురించి డిస్కషన్ చేస్తూనే ఉంటాం. అందుకే ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్ స్కేలార్స్ అండ్ వెక్టార్స్తో స్టార్ట్ చేశాను. సో ఎవరైనా ఆ క్లాస్ వినలేదు అంటే ఫస్ట్ మన ఛానల్లో అవైలబిలిటీలో ఉంటుంది. ఫస్ట్ మీరు స్కేలార్స్ వెక్టార్స్ చాప్టర్ ఫినిష్ చేసుకుని ఆ తర్వాత ఈ క్లాసెస్ వినండి. ఓకే, సో డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇట్ ఈస్ అ స్కేలార్ క్వాంటిటీ. whereas displacement it is a vector quantity. బికాస్ మీరే ఎగ్జాంపుల్లో చూస్తారు చూడండి, డిస్ప్లేస్మెంట్ మెజర్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఒక పర్టిక్యులర్ డైరెక్షన్లో మాత్రమే మెజర్ చేస్తున్నాం. సో ఇట్ హ్యాస్ ఎ డైరెక్షన్. బట్ డిస్టెన్స్ ట్రావెల్డ్ మెజర్ చేసేటప్పుడు చూడండి, ఇలా వచ్చాం, డైరెక్షన్ మారిపోయింది అయినా మెజర్ చేస్తున్నాం, డైరెక్షన్ మారిపోయింది అయినా మెజర్ చేస్తున్నారు. ఎవ్రీ టైమ్ ద డైరెక్షన్ ఈస్ కీపింగ్ ఆన్ చేంజింగ్, బట్ స్టిల్ వీఆర్ మెజరింగ్ ఇట్, వీఆర్ కన్సిడరింగ్ ఇట్. సో డిస్టెన్స్ ట్రావెల్డ్కి ఒక పర్టిక్యులర్ డైరెక్షన్ లేదు కాబట్టి ఇట్ ఈస్ అ స్కేలార్ క్వాంటిటీ, వేరాజ్ డిస్ప్లేస్మెంట్ హ్యాస్ అ పర్టిక్యులర్ డైరెక్షన్, సో ఇట్ ఈస్ అ వెక్టార్ క్వాంటిటీ. ఇంకా ఏమి డిఫరెన్సెస్ ఉండొచ్చు అంటే, ఇట్ కెన్ నెవర్ బీ జీరో ఆర్ నెగిటివ్. డిస్టెన్స్ ట్రావెల్డ్ నెగిటివ్ అవ్వదు,
అలాగే జీరో అవ్వదు. డిస్టెన్స్ ట్రావెల్డ్ జీరో అయితే అసలు బాడీ కదలనట్లే కదా, బాడీ కదలకపోతేనే డిస్టెన్స్ ట్రావెల్డ్ అనేది జీరో అవుతుంది. నెగిటివ్ ఎందుకు అవ్వదు? స్కేలార్ క్వాంటిటీస్ నెగిటివ్ ఉండదు కాబట్టి నెగిటివ్ ఉండదు. ఎందుకంటే మనము నెగిటివ్ సైన్ యూజువల్గా డైరెక్షన్ చేంజ్ అయితే, అంటే ఒక డైరెక్షన్లో పాజిటివ్ కన్సిడర్ చేస్తే రివర్స్ డైరెక్షన్ నెగిటివ్ కన్సిడర్ చేస్తాం కాబట్టి అవ్వదు. బట్ వేరాజ్ డిస్ప్లేస్మెంట్ ఇట్ క్యాన్ బి నెగిటివ్, పాజిటివ్ అండ్ జీరో కూడా అవ్వచ్చు. డిస్ప్లేస్మెంట్ ఎప్పుడు జీరో అవుతుంది? డిస్ప్లేస్మెంట్ ఎప్పుడు జీరో అవుతుంది అంటే వెన్ ఇనిషియల్ పొజిషన్ అండ్ ఫైనల్ పొజిషన్ ఆర్ సేమ్. ఒక బాడీ యొక్క ఇనిషియల్ పొజిషన్, ఫైనల్ పొజిషన్ గనక సేమ్ అయితే దెన్ వి సీ దట్ ద వెలాసిటీ బికమ్స్ జీరో. డిస్ప్లేస్మెంట్ బికమ్స్ జీరో. అట్ ద సేమ్ టైం డిస్ప్లేస్మెంట్ ఎప్పుడు నెగిటివ్ అవుతుంది? వీటన్నిటికీ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తాను మీకు. ఓకే, సో ప్రస్తుతానికి we will see the differences. Now coming to CGS and SI units కూడా ఒకసారి చూద్దామా. CGS units అలాగే SI units. CGS units ఏంటి, SI units ఏంటి? CGS units సెంటీమీటర్స్, SI units మీటర్స్. సేమ్ థింగ్ అప్లైస్ హియర్ ఆల్సో బికాస్ రెండు డిస్టెన్స్ ని మెజర్ చేసేదే కాబట్టి. SI యూనిట్స్, CGS యూనిట్స్ సెంటీమీటర్స్, SI యూనిట్స్ మీటర్స్. రెండిటికి యూనిట్స్ సేమ్ గానే ఉంటాయి. సో దీస్ ఆర్ ద మెయిన్ బేసిక్ డిఫరెన్సెస్ బిట్వీన్ డిస్టెన్స్ ట్రావెల్డ్ అండ్ డిస్ప్లేస్మెంట్. ఇది ఇంకా బాగా అర్థం అవ్వాలి అంటే మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. బట్ ఇక్కడ ఒక చిన్న ఒక చిన్న బిట్ లాంటిది, ఒక మీరు ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్ అనుకోవచ్చు. సో ఒక చిన్న ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్ చెప్దాం అనుకుంటున్నాను. అదేంటంటే ద రేషియో ఆఫ్ ఫస్ట్ నేను ఈక్వేషన్ లాగా రాసేస్తాను. డిస్టెన్స్ బై డిస్ప్లేస్మెంట్ అడుగుతారు ఒక్కొక్కసారి. ఓకే, ద రేషియో ఆఫ్ డిస్టెన్స్ బై డిస్ప్లేస్మెంట్ ఎంత, అలాగే ద రేషియో ఆఫ్ డిస్ప్లేస్మెంట్ by distance traveled. The ratio of displacement by distance traveled ఏమవుతుంది? Distance traveled. My question is equal to 1, always is equal to 1, less than 1, greater than 1 ఇలాంటి టర్మ్స్ లో చెప్పాలి. అలాంటి టర్మ్స్ లో చెప్పినప్పుడు ఒక బాడీ, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపులే తీసుకుందాం. ఒకవేళ ఈ రోడ్డు కాకుండా ఒక బై స్ట్రైట్ గా ఇలాగే వెళ్ళిపోయాడు, ఈ రోడ్లో వెళ్ళలేదు, ఇలాగే వెళ్ళాడు. అప్పుడు ఇదే పాత్, ఒరిజినల్ పాత్ కూడా ఇదే. సో ఈ కేసులో ఏమవుతుంది? డిస్టెన్స్ ట్రావెల్డ్, డిస్ప్లేస్మెంట్ ఈక్వల్ అయిపోతాయి. సో స్ట్రైట్ లైన్ పాత్ లో వెళ్తున్నప్పుడు డిస్టెన్స్ ట్రావెల్డ్, డిస్ప్లేస్మెంట్ ఈక్వల్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ ఎప్పుడైనా డిస్ప్లేస్మెంట్ కన్నా డిస్టెన్స్ ట్రావెల్డ్ తక్కువ వాల్యూ వచ్చే ఛాన్స్ ఉందా? లేదు కదా. సో హౌ కెన్ వి డిఫైన్ దిస్? డిస్టెన్స్ ట్రావెల్డ్ అనేది ఎప్పుడూ కూడా డిస్ప్లేస్మెంట్ కంటే ఎక్కువ ఉంటుంది లేదా ఈక్వల్ గా ఉంటుంది. సో వీ కెన్ రైట్ ఇట్ యాజ్ ఈజ్ ఈక్వల్ టు 1 అయ్యే ఛాన్స్ ఉంది, ఆర్ ఇంకొక ఛాన్స్ ఏముంది అంటే గ్రేటర్ దాన్ 1. ఎందుకంటే డిస్టెన్స్ ట్రావెల్డ్ కెన్ నెవర్ బి లెస్ దాన్ డిస్ప్లేస్మెంట్. డిస్టెన్స్ ట్రావెల్డ్ అనేది డిస్ప్లేస్మెంట్ కంటే ఎప్పుడూ తక్కువగా ఉండదు. నౌ కమింగ్ టు డిస్ప్లేస్మెంట్ అండ్ డిస్టెన్స్ ట్రావెల్డ్. మళ్ళీ డిస్ప్లేస్మెంట్ అనేది జీరో అవ్వచ్చు. డిస్ప్లేస్మెంట్ జీరో అయిపోతే అది వేరే కేసు, డిస్ప్లేస్మెంట్ జీరో అయిపోతే. బట్ ఎస్, డిస్ప్లేస్మెంట్ అనేది డిస్టెన్స్ ట్రావెల్డ్ కంటే ఎప్పుడు తక్కువ ఉంటుంది లేదా ఈజ్ ఈక్వల్ టు ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుంది? ఐదర్ ఇట్ కెన్ బి ఈక్వల్ టు 1 ఆర్ ఇట్ ఈస్ లెస్ దాన్ 1. ఈ వాల్యూ అనేది లెస్ దాన్ 1 ఉంటుంది. బికాస్ డిస్టెన్స్ ట్రావెల్డ్ కెన్ నెవర్ బి లెస్ దాన్, డిస్టెన్స్ ట్రావెల్డ్ కెన్ నెవర్ బి లెస్ దాన్ డిస్ప్లేస్మెంట్. డిస్ప్లేస్మెంట్ కి ఈక్వల్ గా ఉంటుంది లేదా డిస్ప్లేస్మెంట్ కంటే ఎక్కువ వాల్యూ ఉంటుంది. సో ఇది ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్, కొంచెం గుర్తుపెట్టుకోండి. నా మూవింగ్ ఆన్ టు ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కొన్ని చూద్దాం. ఓకే, కొన్ని సిచ్యువేషన్స్ తీసుకుందాము. సో మిస్టర్ హ్యాండ్సమ్ ఏ నుంచి వాకింగ్ స్టార్ట్ చేశాడు బాడీ ఫిట్ గా ఉంచుకోవడం కోసం. సో ఏ దగ్గర స్టార్ట్ అయ్యి హీ హాజ్ మూవ్డ్ టు బి, ఆరో మార్క్ చూసుకోండి. A to B డిస్టెన్స్ ఎంత ఇచ్చారు? 3 meters. నెక్స్ట్ B నుంచి C కి వెళ్ళాడు, C నుంచి D కి వచ్చాడు, D నుంచి మళ్ళీ A కి వచ్చేసాడు. ఆరో మార్క్స్ చూసారు కదా. సో ఇప్పుడు దీంట్లో డిస్టెన్స్ ట్రావెల్డ్ ఎంత, డిస్ప్లేస్మెంట్ ఎంత, ప్రతి ఎగ్జాంపుల్లోనూ ఇదే క్యాలిక్యులేట్ చేద్దాం. డిస్టెన్స్ ఎంత, డిస్ప్లేస్మెంట్ ఎంత. సో దీంట్లో ఇఫ్ ఐ వాంట్ టు ఫైండ్ అవుట్ డిస్టెన్స్ ట్రావెల్డ్,
సో డిస్టెన్స్ ట్రావెల్డ్ అంటే ఫార్ములా ఎలా రాసుకోవాలి? డిస్టెన్స్ ట్రావెల్డ్ కి ఒక డైరెక్షన్ ఏమీ ఉండదు, టోటల్ పాత్ కవర్డ్ బై హిమ్. సో టోటల్ పాత్ అంటే ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిడి ప్లస్ డిఏ ప్లస్ డిఏ. సో ఏబి ఎంత 3 meters ప్లస్ బీసీ 5 meters ప్లస్ అగైన్ 3 meters ప్లస్ అగైన్ 5 meters. సో 5 + 5 10 + 6 16 meters అనేది డిస్టెన్స్ ట్రావెల్డ్. మరి ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? ఈ కేసులో డిస్ప్లేస్మెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? ఇనిషియల్ పొజిషన్ ఎక్కడుంది, ఫైనల్ పొజిషన్ ఎక్కడుంది ఫైండ్ అవుట్ చేసి రెండిటికి మధ్యలో స్ట్రైట్ లైన్ గీయాలి. మిస్టర్ హ్యాండ్సమ్ ఏ దగ్గర స్టార్ట్ అయ్యాడు, సో ఏ ఈజ్ ఇనిషియల్ పొజిషన్. ఎక్కడ ఆగాడు? మళ్ళీ ఏ దగ్గరే ఆగాడు. సో ఇన్ దిస్ కేస్ ఇనిషియల్ అండ్ ఫైనల్ పొజిషన్స్ ఆర్ సేమ్. ఇనిషియల్ అండ్ ఫైనల్ పొజిషన్స్ ఆర్ సేమ్. ఇలా ఉన్నప్పుడు డిస్ప్లేస్మెంట్ బికమ్స్ జీరో. ఇది షార్ట్ కట్ మెథడ్. ఇలా అనాలిసిస్ చేస్తే సరిపోతుంది. లేదు కొంచెం నాకు పూర్తిగా అవగాహన కావాలి, బాగా కంప్లీట్ గా అర్థం చేసుకోవాలి అంటే డిస్ప్లేస్మెంట్ అనేది వెక్టార్ క్వాంటిటీ. వెక్టార్ డైరెక్షన్ మారినప్పుడల్లా దానికి ప్లస్ మైనస్ సింబల్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఏ టు బి అనేది మనకి ఇట్ ఈస్ అలాంగ్ పాజిటివ్ వై యాక్సిస్. సో పాజిటివ్ వై యాక్సిస్ కాబట్టి ప్లస్ జే క్యాప్ వస్తుంది. బి టు సి అలాంగ్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ కాబట్టి ప్లస్ ఐ క్యాప్ వస్తుంది. సో అలా రాసుకుంటూ వెళ్ళినా కూడా డిస్ప్లేస్మెంట్ కి ఇక్కడ ఎలా రాసుకోవచ్చు అంటే ఏబి ఏ డైరెక్షన్ లో ఉంది, ప్లస్ జే క్యాప్ పాజిటివ్ వై యాక్సిస్ అంటే జే క్యాప్, ప్లస్ బీసీ ఏ డైరెక్షన్ లో ఉంది, బీసీ అనేది పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్ లో ఉంది కాబట్టి ఐ క్యాప్. ఇప్పుడు సిడి చూడండి, సిడి ఈజ్ అలాంగ్ నెగటివ్ వై యాక్సిస్, సో మైనస్ జే క్యాప్ రావాలి. సో మైనస్ సిడి జే క్యాప్. మైనస్ ఎందుకు? ఏబి పాజిటివ్ తీసుకుంటే సిడి రివర్స్ డైరెక్షన్ లో ఉంది కాబట్టి నెగటివ్. మరి డిస్టెన్స్ కి ఎందుకు ఇలా వాడలేదు? డిస్టెన్స్ స్కేలార్ క్వాంటిటీ, దానికి సైన్ ఉండదు. ఓకే, సో అందుకే వెక్టార్స్ లెసన్ వినాలి అని చెప్పాను. వెక్టార్స్ వినండి సో దాట్ యూ విల్ గెట్ అ క్లారిటీ అబౌట్ దిస్. నెక్స్ట్ డిఏ ఎలా ఉంది? బీసీకి ఆపోజిట్ నెగటివ్ ఎక్స్ యాక్సిస్ లో ఉంది కాబట్టి మైనస్ డిఏ ఇంటూ ఐ క్యాప్. సో వీటి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఏబి వాల్యూ ఎంత? 3j క్యాప్ ప్లస్ 5i క్యాప్ మైనస్ 3j క్యాప్ మైనస్ 5i క్యాప్. చూడండి, ప్లస్ 3j క్యాప్ మైనస్ 3j క్యాప్ 0, ప్లస్ 5 మైనస్ 5i 0. సో అలా వచ్చింది. సో ఇది నార్మల్ గా కాన్సెప్చువల్ అనాలిసిస్, ఇది డైరెక్ట్ అనాలిసిస్. సో ఈ రెండు ఎప్పుడు మనకి మైండ్ లోకి ఏది వస్తే అది వాడండి, ఏం కంగారు పడద్దు. ప్రాబ్లమ్స్ చేసే కొద్దీ మీకు అవే అలవాటు అయిపోతాయి. నా మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ లో ఒక చిన్న బాబు సైకిల్ తొక్కుంటూ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు? ఏ నుంచి బికి, బి నుంచి సికి వెళ్ళాడు. ఓకే, సో బ్లాక్ కలర్ లేదు యాక్చువల్గా, ఇందులో ఆన్సర్ ఇచ్చేసారు. సో ఇక్కడ డిస్ప్లేస్మెంట్, డిస్టెన్స్ ట్రావెల్డ్ ఆల్రెడీ ఆన్సర్ ఉంది. బట్ ఎస్, డిస్టెన్స్ ట్రావెల్డ్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఇంటికి వెళ్ళాడు, ఇంటి నుంచి మళ్ళీ చెట్టు దాకా వెళ్ళాడు. సో ఇక్కడ distance, if I want distance, it is AB plus BC. Okay, so AB value 4, 3, so 4 plus 3 ఎంత అయింది మనకి? 7 meters. డిస్టెన్స్ ట్రావెల్డ్ ఎంత వచ్చింది? 7 meters. మరి ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఈ కేసులో డిస్ప్లేస్మెంట్ జీరోనా అంటే కాదు. ఎందుకు కాదు అంటే ఇది ఇనిషియల్ పొజిషన్, ఇది ఫైనల్ పొజిషన్. దిస్ ఇస్ ద ఇనిషియల్ పొజిషన్ అండ్ దిస్ ఇస్ ద ఫైనల్ పొజిషన్. సో ఇనిషియల్ పొజిషన్, ఫైనల్ పొజిషన్ వేరువేరుగా ఉన్నప్పుడు డిస్ప్లేస్మెంట్ కావాలంటే ఏం చేయాలి? డ్రా ఏ స్ట్రైట్ లైన్. ఇనిషియల్ నుంచి ఫైనల్ కి స్ట్రైట్ లైన్ డ్రా చేశాను, ఈ బ్లాక్ కలర్ లైన్ రిప్రజెంట్ చేస్తుంది. సో ఇప్పుడు అకార్డింగ్ టు మ్యాథ్స్ మనకి చూడగానే అర్థమవుతుంది ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, రైట్? సో పైథాగరస్ థీరం అప్లై చేయాలి. లేదు నేను పైథాగరస్ థీరం అప్లై చేయను, వెక్టార్స్ ప్రకారం కావాలి అంటే వెక్టార్స్ కూడా అప్లై చేయొచ్చు. నేను మీకు రెండు మెథడ్స్ అప్లై చేసి చూపిస్తాను చూడండి. రెండు మెథడ్స్ సేమ్ యాక్చువల్ గా అయితే. ఓకే, మెథడ్ 1 ఏంటి అంటే పైథాగరస్ థీరం అప్లై చేస్తే 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అండర్ స్క్వేర్ రూట్ చేస్తాము. పైథాగరన్ ట్రిప్లెట్ ప్రకారం 4, 3కి ఏమొస్తుంది? ఆన్సర్ 5 మీటర్. లేదు ఇంకొంచెం బాగా డీప్ గా అనాలిసిస్ చేయాలి అంటే if I consider this along positive y-axis,
then this along positive x-axis, ఇది j cap, ఇది I cap. సో డిస్ప్లేస్మెంట్ ఎలా రాయాలి అంటే 4j cap plus 3I cap, 4j cap plus 3I cap. సో ఈ రెండిటికి మనము వెక్టార్స్ లో నేర్చుకున్నాము, ఆర్థోగోనల్ వెక్టార్స్ కాబట్టి సేమ్ ఆన్సర్ వస్తుంది. మీరు ఎలా అనాలిసిస్ చేసినా పర్లేదు. ఓకే, మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఇందులో చూడండి, నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ ఎలా అనాలిసిస్ చేయాలి, ఇది కూడా మనం వెక్టార్స్ లెసన్ లో ఆల్రెడీ నేర్చుకున్నాం, రైట్? సో ఇప్పుడు ఇనీషియల్ గా ఒక మంచి పెద్ద నీకు ఒక సూపర్ జాబ్ వచ్చింది, అంత పెద్ద సాలరీ, ఒక 50 lakhs ఆఫర్ వచ్చింది, 1 crore ఆఫర్ వచ్చింది. సో ఒక మంచి జాగ్వార్ కార్ ఒకటి కొనుక్కున్నావు, ఇంటికి వచ్చి అమ్మా నాన్నకి కార్ చూపించాలి అనుకున్నావు. సో యూ స్టార్టెడ్. ఒక 200 meters ఏ డైరెక్షన్ లో వెళ్ళాము చూడండి, 200 meters టువర్డ్స్ సౌత్ డైరెక్షన్. ఆ తర్వాత 500 meters ఏ డైరెక్షన్ లో వెళ్ళావు, వెస్ట్ డైరెక్షన్. మళ్ళీ 600 meters ఏ డైరెక్షన్ లో వెళ్ళావు, సౌత్ డైరెక్షన్. అగైన్ 250 meters వెస్ట్ డైరెక్షన్ ట్రావెల్ చేస్తే గానీ ఇంటికి రాలేదు. ఇప్పుడు డిస్టెన్స్ ట్రావెల్డ్, డిస్ప్లేస్మెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో డిస్టెన్స్ ట్రావెల్డ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? డిస్టెన్స్ ఈజీ కదా. డిస్టెన్స్ ట్రావెల్డ్ లో అసలు మనకి డైరెక్షన్ తో పని లేదు, ఎంత ట్రావెల్ అయితే అంత యాడ్ చేసుకుంటూ వెళ్ళడమే. సో 200 ప్లస్ 500 ప్లస్ 600 ప్లస్ 250 ఇవన్నీ యాడ్ చేసుకుంటే మనకి టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ అనేది వస్తుంది. సో టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఏమవుతుంది? 5 + 2 7, 7 + 2 9 + 6 1550 meters. ఇది మన టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్. ఓకే, సో క్యాలిక్యులేషన్లో ఉన్న చిన్న మిస్టేక్ వచ్చిందో చూడండి. 5 + 2 7, 7 + 6 ఓకే, 7 + 2 9, 9 + 6 15, అదే ఈజీ. ఓకే ఓకే, డిస్ప్లేస్మెంట్కి వద్దాం. అసలు చాలా ఇంపార్టెంట్ పాయింట్ టు బి క్యాలిక్యులేటెడ్, డిస్ప్లేస్మెంట్. ఇక్కడ కూడా మీరు కావాలంటే షార్ట్ కట్ మెథడ్ ఒకటి వాడచ్చు. అదేంటి? సి, ఇది సేమ్ డైరెక్షన్లో ఉన్నాయా? వెక్టార్స్ సేమ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు దే గెట్ యాడెడ్ అప్. డిస్ప్లేస్మెంట్ వచ్చినప్పుడల్లా మైండ్లో గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ అ వెక్టార్ క్వాంటిటీ. ఓకే, సో వెక్టార్ క్వాంటిటీ వచ్చినప్పుడు సింపుల్గా ఆ రెండింటిని యాడ్ చేసేయచ్చు, ఈ రెండింటిని యాడ్ చేయొచ్చు. అప్పుడు ఆ రిజల్టాంట్ ఏమైంది నేను యాడ్ చేసి చూపిస్తాను చూడండి. 200 and 600 రెండు ఒకే డైరెక్షన్లో ఉన్నాయా? సో టోటల్ రిజల్టాంట్ సౌత్ డైరెక్షన్లో ఏమొచ్చింది మనకి? 200 + 600 800 meters ఇన్ సౌత్ డైరెక్షన్. నెక్స్ట్ ఇన్ వెస్ట్ డైరెక్షన్ 500 250. ఓకే, 750 ఇన్ వెస్ట్ డైరెక్షన్, 750 meters ఇన్ వెస్ట్ డైరెక్షన్. ఇప్పుడు నేను రిజల్టాంట్ కదా ఫైండ్ అవుట్ చేయాల్సింది. సో రిజల్టాంట్ అంటే దిస్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్. ఓకే, సో దిస్ ఈస్ ద రిజల్టాంట్. సో రిజల్టాంట్ ఎలా వస్తుంది నాకు అంటే, ఆబ్వియస్ గా సౌత్ డైరెక్షన్ వెస్ట్ డైరెక్షన్ అనేవి ఒకదానికొకటి పర్పెండిక్యులర్ గా ఉంటాయి. సో పర్పెండిక్యులర్ గా ఉంటాయి కాబట్టి డిస్ప్లేస్మెంట్ ఈస్ సింప్లీ 800 square ప్లస్ 750 square. లేదు నాకు ఇదంతా అర్థం కావట్లేదు అన్నవాళ్ళు ఎలా రాసుకోవాలి అంటే డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ఐ క్యాప్ జే క్యాప్ వాడుకోండి, ఈజీగా ఉంటుంది. డౌన్వర్డ్ డైరెక్షన్ నెగిటివ్ జే క్యాప్, ఇది నెగిటివ్ ఎక్స్ కదా, ఈ నెగిటివ్ ఎక్స్ లో ఉంది కాబట్టి నెగిటివ్ ఐ క్యాప్. సో మైనస్ సింబల్ ఓన్లీ ఇండికేట్స్ డైరెక్షన్. సో 200 - 200 జే క్యాప్, -500 ఐ క్యాప్, -600 జే క్యాప్, -250 ఐ క్యాప్. ఓకే, సో జే యాడ్ చేస్తారు, ఐ యాడ్ చేస్తారు. సో జేని యాడ్ చేసినప్పుడు -200 -600 ఇట్ ఈస్ -800 జే క్యాప్, -500 -250 -750 ఐ క్యాప్. మైనస్ సింబల్ ఓన్లీ డైరెక్షన్ ఇండికేట్ చేస్తుంది, మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు అది అక్కర్లేదు. సో డిస్ప్లేస్మెంట్ మ్యాగ్నిట్యూడ్ ఓన్లీ కావాలి అనుకుంటే డిస్ప్లేస్మెంట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? ఐజే ఉన్నాయి, ఆర్థోగోనల్ వెక్టార్స్ ఉన్నప్పుడు ఫార్ములా √800 square ప్లస్ 750 square. చూడండి సేమ్ ఆన్సర్ వచ్చింది. ఇది షార్ట్ కట్ మెథడ్, ఇది కొంచెం ఎనాలిసిస్. అంటే పర్ఫెక్ట్ గా నాకు కరెక్ట్ ఆన్సర్ రావాలి అంటే ఇది ఫాలో అవుతారు. సో ఎవరికి ఏ మెథడ్ కన్వీనియంట్ గా ఉంటే ఆ మెథడ్ ని వాడుకోవచ్చు. సో దిస్ ఈస్ హౌ డిస్టెన్స్ ట్రావెల్డ్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఆర్ అనలైజ్డ్. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాము. రష్మిక మండన్న సరదాగా మార్నింగ్ వాక్ కి బయలుదేరింది.
ఓకే, సో ఏ దగ్గర స్టార్ట్ అయ్యి బి దాకా వచ్చింది, అబ్బో ఇక్కడ పేపర్ వాళ్ళు ఉన్నారని చెప్పేసి సి దాకా వచ్చి ఆగిపోయింది. సో వాట్ ఈస్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ అండ్ డిస్ప్లేస్మెంట్? క్విక్ గా క్యాలిక్యులేట్ చేసేద్దాం. డిస్టెన్స్ వచ్చేటప్పటికి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది? ఏ టు బి వెళ్ళింది, మళ్ళీ బి టు సి వచ్చింది. సో ఏ టు బి ఎంత? 100 ప్లస్ బి టు సి ఇట్ ఇస్ 50 కదా. బి టు సి ఎంత వచ్చింది మనకి? ఇట్ ఈస్ 50. ఓకే, బి టు సి 50 కాబట్టి 150 మీటర్స్ నడిచింది అనుకుందాం. ఓకే, మరి ఇప్పుడు రష్మిక మండన డిస్ప్లేస్మెంట్ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నాను. డిస్ప్లేస్మెంట్ ఆఫ్ రష్మిక. డిస్ప్లేస్మెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఏ టు బి పాజిటివ్ తీసుకుంటే బి టు సి రివర్స్ డైరెక్షన్ లో ఉంది కాబట్టి ఇట్ ఈస్ నెగటివ్. సో అలా అర్థం చేసుకోవచ్చు. సో డైరెక్ట్ గా ఐ కెన్ రైట్ 100 meters minus 50 meters is equal to 100 meters minus 50 meters, we are getting 50 meters. లేదు నాకు కన్ఫ్యూజన్ గా ఉంది, వెక్టార్స్ యూజ్ చేసుకోండి. ఏ టు బి పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్ అయితే బి టు సి నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్ లో ఉంది కాబట్టి 100 ఐ క్యాప్ మైనస్ 50 ఐ క్యాప్. సో ఆన్సర్ 50 ఐ క్యాప్, పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్ లోనే ఉంది. హ్యావ్ యూ అండర్స్టూడ్? ఇదేమైనా అర్థమైందా ఈ మోడల్? సో ఈ మోడల్ అర్థమైతే చాలు. యాక్చువల్గా ఇక్కడ మనం ఇంకొకటి చెప్తాము, పాజిటివ్ నెగిటివ్ డైరెక్షన్స్ ఎలా కన్సిడర్ చేస్తారు అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్ ఒకటి చెప్తాను, మీకు అర్థమైతే తీసుకోండి. బట్ ఎస్, హయ్యర్ క్లాసెస్ అంటే స్పీడ్, వెలాసిటీ, యాక్సిలరేషన్ ఇవన్నీ కూడా మనకి వీటిలో కూడా వెక్టార్ క్వాంటిటీస్ ఉంటాయి. సో వాటిని డీల్ చేసేటప్పుడు, వెలాసిటీని డీల్ చేసేటప్పుడు, యాక్సిలరేషన్ డీల్ చేసేటప్పుడు కూడా డైరెక్షన్ ఇంపార్టెంట్. సో ఆ డైరెక్షన్లన్నీ ఎప్పుడు పాజిటివ్ తీసుకోవాలి, ఎప్పుడు నెగిటివ్ తీసుకోవాలి, కన్ఫ్యూజన్ ఉంటే ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్ చాలా ఇంపార్టెంట్, హెల్ప్ అవుతుంది, చూసుకోండి. సో ద ఇనీషియల్ direction of motion is always considered positive. ఇనీషియల్ గా బాడీ ఏ డైరెక్షన్ లో వెళ్తే ఆ డైరెక్షన్ ని పాజిటివ్ గా కన్సిడర్ చేస్తాము, అప్పుడు దానికి ఆపోజిట్ డైరెక్షన్ ఏమవుతుంది? నెగిటివ్. సో the direction opposite to it is considered negative. సో ఇందులో చూడండి, ఫస్ట్ రష్మిక ఎటువైపు స్టార్ట్ అయింది? ఏ టు బి స్టార్ట్ అయింది కాబట్టి ఈ డైరెక్షన్ ని పాజిటివ్ గా కన్సిడర్ చేస్తే రివర్స్ డైరెక్షన్ ఎలా తీసుకోవాలి? నెగిటివ్. యాక్చువల్గా ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది బేసిక్స్ ని మర్చిపోతారు. ఇలాంటి చిన్న చిన్న మర్చిపోవడం వల్ల ప్రాబ్లమ్స్ కష్టమైపోతుంది. సో ఎప్పుడు పాజిటివ్ తీసుకోవాలి, ఎప్పుడు నెగిటివ్ తీసుకోవాలి అన్నదానికి బెస్ట్ సొల్యూషన్ అన్నమాట. సో బాగా గుర్తుపెట్టుకోండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చూద్దాము. ఓకే, సో కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చూద్దాం ఇందులో. సో ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ బేసింగ్ ఆన్ సర్క్యులర్ మోషన్ లో చూద్దాం, బికాస్ ఇప్పటిదాకా మనము ట్రయాంగిల్, స్క్వేర్ ఈ మోడల్స్ అన్ని కవర్ చేసాం కాబట్టి సర్క్యులర్ మోషన్ లో ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చూద్దాం. సో లెట్ us టేక్ సమ్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్. ఓకే, సర్కిల్ నేను ప్రాబ్లం చెప్తూ ఉంటాను. లెట్ us టేక్ అ సర్కిల్ హూజ్ రేడియస్ ఈస్ r. ఓకే, ఎ పర్సన్ స్టార్టెడ్ ఫ్రమ్ A. ఒక అథ్లీట్ సర్క్యులర్ ట్రాక్ మీద పరిగెడుతున్నాడు అనుకుందాం. హీ స్టార్టెడ్ ఫ్రమ్ పాయింట్ A. When he completes one complete rotation, on completing one complete rotation, ఒక కంప్లీట్ రొటేషన్ చేసినప్పుడు డిస్టెన్స్ ఏంటి, డిస్ప్లేస్మెంట్ ఏంటి, క్విక్ గా చెప్పేయాలి. డిస్టెన్స్ అలాగే డిస్ప్లేస్మెంట్. డిస్టెన్స్ ఏమవుతుంది? ఏ దగ్గర స్టార్ట్ అయ్యి మళ్ళీ ఏ దగ్గరకు వచ్చాడు కాబట్టి వన్ కంప్లీట్ రౌండ్ ఈజ్ నథింగ్ బట్ ద పెరిమీటర్ ఆర్ సర్కంఫరెన్స్. సో ఏమవుతుంది? 2πr. మరి డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది? ఈ కేసులో ఇనిషియల్ పొజిషన్, ఫైనల్ పొజిషన్ సేమ్ కాబట్టి డిస్ప్లేస్మెంట్ బికమ్స్ 0. ఇప్పుడు ఆన్ కంప్లీటింగ్ హాఫ్ రొటేషన్, ఆన్ కంప్లీటింగ్ హాఫ్ రొటేషన్,
హాఫ్ రొటేషన్ చేసి కరెక్ట్గా ఆపోజిట్ పాయింట్ దగ్గరకు వచ్చి ఆగాడు. అంటే ఎక్కడికి వచ్చాడు? ఏ టు బి దగ్గరకు వచ్చి ఆగాడు అనుకుందాం. సో హాఫ్ రొటేషన్ చేసినప్పుడు ఇప్పుడు డిస్టెన్స్ ఏమవుతుందమ్మా? ఓన్లీ హాఫ్ ఆఫ్ ది సర్కంఫరెన్స్. హాఫ్ ఆఫ్ ది సర్కంఫరెన్స్ 2πr/2. సో ఆన్సర్ πr. సిమిలర్లీ డిస్ప్లేస్మెంట్ ఈసారి జీరోనా కాదా? వాట్ ఈస్ డిస్ప్లేస్మెంట్? ఇక్కడ ఎన్ని ఉంటుంది? వాట్ ఈస్ డిస్ప్లేస్మెంట్? ఇప్పుడు జీరో కాదు, బికాస్ ఇనిషియల్ పొజిషన్ వేరు, ఫైనల్ పొజిషన్ వేరు. ఇది ఇనిషియల్ పొజిషన్, ఇది ఫైనల్ పొజిషన్. స్ట్రైట్ లైన్ గీస్తే దిస్ ఈస్ ద డయామీటర్ విచ్ ఇస్ నథింగ్ బట్ 2 times of the radius. Hope you are getting the point. Okay, next. On completing 1/4 of the question, 1/4 of circle rotation, 1/4 of the circle అని రాస్తాను. 1/4 of the circle కంప్లీట్ చేసిన తర్వాత వాట్ ఈస్ డిస్టెన్స్ ట్రావెల్డ్ అండ్ డిస్ప్లేస్మెంట్? ఇప్పుడు డిస్టెన్స్ ఏమవుతుంది? 1/4 అంటే నౌ ద పాయింట్ ఈజ్ అట్ సి అనుకుందాం. సి దగ్గరకు వచ్చాడు. సో డిస్టెన్స్ ట్రావెల్డ్ ఏమైంది? క్వార్టర్ పార్ట్ ఆఫ్ ది సర్కిల్ అంటే 2πr/4, రైట్? సో డిస్టెన్స్ ట్రావెల్డ్ ఏమైంది? 2πr/4, 1/4 ఆఫ్ ది సర్కంఫరెన్స్. సో ఇదేమైందమ్మా మనకి? πr/2. అదే డిస్ప్లేస్మెంట్ కావాలి అంటే డిస్ప్లేస్మెంట్ ఏంటి? ఏ టు సి ఒక లైన్ డ్రా చేస్తే ఏసీ ఇస్ ద డిస్ప్లేస్మెంట్. మరి ఏసీని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే వీ నో దాట్ ఇక్కడి నుంచి ఇక్కడికి రేడియస్ ఆర్ అయినప్పుడు ఇది కూడా రేడియస్ ఆరే కదా. ఇప్పుడు అక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనిపించిందా లేదా? సో సింపుల్, AC is equal to √r² plus r². So answer r√2 or √2r, whatever it is. Have you understood? అర్థమైందా? సరే, ఇంతవరకు బాగానే ఉంది. ఇలా ఎంత 3/4 అడిగినా కూడా చేసేయగలం కదా. సో 3/4 అడిగినప్పుడు 3/4 అంటే ఎక్కడికి వస్తుంది మనకి పాయింట్? ఇక్కడికి వస్తుంది, D. ఓకే, 3/4. ఆఫ్టర్ ట్రావెలింగ్ 3/4 distance or after traveling when a body reaches to point D, A to D. ఓకే, A to D అన్నప్పుడు డిస్ప్లేస్మెంట్ డిస్టెన్స్ ట్రావెల్డ్ క్యాలిక్యులేట్ చేస్తే డిస్టెన్స్ ట్రావెల్డ్ ఈజీ, సర్కంఫరెన్స్ లో 3/4. సో డిస్టెన్స్ ట్రావెల్డ్ ఏమవుతుంది? 2πr లో ఎంత? 3/4 పార్ట్ కాబట్టి క్యాలిక్యులేట్ చేస్తే మనకి 3πr/2, రైట్? 3πr/2. నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్ కావాలి అంటే ఇప్పుడు A to D స్ట్రైట్ లైన్ గీయండి. A to D స్ట్రైట్ లైన్ గీస్తే అగైన్ దిస్ ఈజ్ R. సో డిస్ప్లేస్మెంట్ నౌ ఇట్ ఈస్ AD. సో AD కూడా ఇట్ ఈస్ √r² + r². అయితే మరి ADకి ACకి డిఫరెన్స్ ఏంటి అంటే ఒకటి పాజిటివ్ అయితే రెండోది నెగటివ్. నేను ఇక్కడ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ రాశాను, బట్ డైరెక్షన్ కావాలి అనుకుంటే ఏసీని పాజిటివ్ కన్సిడర్ చేస్తే ఏడీ ఏమవుతుందమ్మా? నెగిటివ్ అవుతుంది. సరే, ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు నేను ఇచ్చే ఎగ్జాంపుల్ చూడండి. వీ హ్యావ్ అన్ ఎగ్జాంపుల్ వేర్ ఒక సర్కిల్ whose radius is r. Now a person started from point A, he went along the circumference and ended at point B. Radius r, some angle theta. మనకి యాంగిల్ తెలియదు, 90 degrees కాదు, 45 degrees కాదు, 60 degrees కాదు, మనకి యాంగిల్ తెలియదు. ఇప్పుడు ఈ కేసులో డిస్టెన్స్ ట్రావెల్డ్ ఏంటి, డిస్ప్లేస్మెంట్ ఏంటి ఫైండ్ అవుట్ చేయాలి. సో డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే డిస్టెన్స్ ఏంటి? ఆర్క్ లెంత్ AB, రైట్? ఇది కదా పాత్, దిస్ ఈస్ ద పాత్. సో హియర్ డిస్టెన్స్ ఈస్ నథింగ్ బట్ ఆర్క్ లెంత్ AB ఈజ్ నథింగ్ బట్ ద డిస్టెన్స్ ట్రావెల్. ఇది ఇలా వదిలేయచ్చు, లేదా ఆర్క్ లెంత్ కి మీకు ఫార్ములా తెలిస్తే గనక మ్యాథ్స్ లో ఆర్క్ లెంత్ ఇస్ ఈక్వల్ టు ద రేడియస్ ఇంటూ ద సెక్టార్ యాంగిల్. సో ఆర్ తీటా, బికాస్ మనకి తీటా తెలుసు, ప్రాబ్లంలో గివెన్ రేడియస్ గివెన్, సో ద ఫార్ములా ఈజ్ ఆర్ తీటా. మరి డిస్ప్లేస్మెంట్ హౌ టు క్యాలిక్యులేట్? హౌ డిస్ప్లేస్మెంట్ ఏంటి? ఇక్కడ A to B ఒక స్ట్రైట్ లైన్ గనక డ్రా చేస్తే AB స్ట్రైట్ లైన్,
ఈజ్ డిస్ప్లేస్మెంట్. ఇప్పుడు ఏబీని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి మరి? ఇక్కడ మనం కొంచెం మ్యాథమెటిక్స్ వాడతాము. నేను చెప్పే డెరివేషన్ చూడండి, అర్థమైతే తీసుకోండి, అర్థం కాకపోతే గనక ఫైనల్ రిజల్ట్ కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక చిన్న యాంగిల్ బైసెక్టర్ డ్రా చేద్దాం. అంటే ఇటువైపు యాంగిల్ θ/2, ఇటువైపు కూడా యాంగిల్ θ/2, ఆర్ సేమ్ θ/2 యాంగిల్ సేమ్. సో ఈ రెండు కూడా సేమ్ అయిపోతాయి కదా. సో ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ ఈజ్ నథింగ్ బట్ 2x కాదా? మ్యాథ్స్, సింపుల్ మ్యాథ్స్. సో ఎక్స్ని ఫైండ్ అవుట్ చేస్తే డిస్ప్లేస్మెంట్ వచ్చేసింది. సో ఎక్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేద్దాము అంటే టు ఫైండ్ ఎక్స్, ఇప్పుడు ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనిపిస్తుందా మీకు? సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో తీటాకి ఆపోజిట్లో ఉంది కాబట్టి ఐ హ్యావ్ టు యూజ్ సైన్ θ/2. బికాజ్ ఎందుకు సైన్ తీటానే సెలెక్ట్ చేసుకున్నారు మేడం? తీటాకి ఆపోజిట్లో ఉంది, సైన్ తీటాలోనే కదా ఆపోజిట్ సైడ్ వస్తుంది. అండ్ వి నో హైపోటెన్యూస్ ఈజ్ నథింగ్ బట్ రేడియస్ కాబట్టి. సో సైన్ θ/2 వాల్యూ ఏమైంది? x/r. ఇక్కడ నుంచి x ఇజ్ ఈక్వల్ టు r సైన్ θ/2 వచ్చేసిందా? ఎక్స్ డిస్ప్లేస్మెంట్ వచ్చేసిందా లేదా? సో డిస్ప్లేస్మెంట్ ఇన్ కేస్ ఆఫ్, అంటే మనకి యాంగిల్ ఏది కరెక్ట్గా తెలియనప్పుడు ఫార్ములా ఏంటమ్మా? 2x కదా. సో 2r సైన్ θ/2. డిడ్ యూ గెట్ ఇట్? ఈ మొత్తం డెరివేషన్ అర్థం కాకపోతే ఒకసారి రీప్లే చేసి చూసుకోండి. లేదు నా వల్ల కావట్లేదు అన్న వాళ్ళు ఈ ఫైనల్ ఆన్సర్ మెమరైజ్ చేసుకున్నా చాలు. బట్ ఎస్, మనకి జేఈ మెయిన్స్, ఎంసెట్ లాంటి ఎగ్జామ్స్లో, నీట్లో కూడా ఈ మోడల్ మీద క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్స్లో అడిగిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దీని మీద ప్రాక్టీస్ అయితే చేయండి. ఓకే, నా మూవింగ్ ఆన్ టు సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ చూద్దాము. కొన్ని చిన్న చిన్న ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చేసుకుంటూ వెళ్దాం. ఏ మ్యాన్ వాక్డ్ 3 meters డ్యూ ఈస్ట్. 3 meters డ్యూ ఈస్ట్, ఈట్ కాదు, నాకు బాగా ఆకలి వేయడం వల్ల ఈట్ ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ కనిపిస్తుంది. ఈస్ట్, డ్యూ ఈస్ట్. అండ్ దెన్ walked 4 meters డ్యూ నార్త్. ఇది మన సిచ్యువేషన్. సో ఇందులో డిస్టెన్స్ ట్రావెల్, డిస్ప్లేస్మెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. ముందు 3 meters ఈస్ట్, తర్వాత 4 meters నార్త్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు డైరెక్షన్స్ తెలియాలి. దిస్ ఈజ్ ఈస్ట్, దిస్ ఈజ్ ఆల్వేస్ నార్త్. ఎక్స్ డైరెక్షన్లో ఎప్పుడు ఈస్ట్ ఉంటుంది, నార్త్ ఎప్పుడు వై డైరెక్షన్లో ఉంటుంది. నార్త్కి ఆపోజిట్లో సౌత్, ఈస్ట్కి ఆపోజిట్లో వెస్ట్ ఉంటాయి. ఇప్పుడు 3 meters ఇలా వెళ్ళాడు, తర్వాత 4 meters ఇలా వెళ్ళాడు. అయిపోయింది, ప్రాబ్లం ఇక్కడతో సాల్వ్డ్. సో డిస్టెన్స్ ట్రావెల్డ్ కావాలి. డిస్టెన్స్ కావాలి అంటే 3 + 4 కదా. టోటల్ పాత్ కవర్డ్ 7 meters. డిస్ప్లేస్మెంట్ కావాలి అంటే డిస్ప్లేస్మెంట్ ఈజ్ నథింగ్ బట్ 3i cap + 4j cap. ij ఉన్నప్పుడు మ్యాగ్నిట్యూడ్ కావాలి అనుకుంటే √3² + 4². ఇది పైథాగరన్ ట్రిప్లెట్ కాబట్టి ఆన్సర్ 5 meters వస్తుంది. ఐజేకేఎల్ రాసుకోవడమే ఎప్పుడు కూడా మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. బికాస్ నేను ఇంకొక ప్రాబ్లం ఇస్తాను చూడండి, ఐజేకేఎల్ రాసుకోవడం వల్ల ఉపయోగం ఏమిటి అనేది మీకే తెలుస్తుంది. అండ్ యూ కెన్ ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద 2 ప్రాబ్లమ్స్ ఆల్సో. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి అంటే, నెక్స్ట్ ప్రాబ్లం, ladies and gentlemen, please fasten your seat belts. The Indigo flight from Hyderabad to Bengaluru is taking flight. A flight moved 300 or 400 meters due north, then 300 meters due south, then 300 meters due south, then 1200 meters upwards. 1200 meters upwards. Take off అయిపోయింది. ఫస్ట్ 400 meters సౌత్ నార్త్లో వెళ్ళింది, 300 meters సౌత్లో వెళ్ళి సర్ర టేక్ ఆఫ్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి? హియర్ కమ్స్ అవర్ ప్రాబ్లం. దీనికి ఇక్కడైతే పైథాగరస్ థీరం ట్రయాంగిల్ కనిపించింది కాబట్టి ఇది డిస్ప్లేస్మెంట్ వేసేసుకున్నారు, సరిపోయింది, బాగుంది.
ట్రయాంగిల్ కనిపించింది కాబట్టి డిస్ప్లేస్మెంట్ ఓకే రాసుకున్నారు, బాగానే ఉంది. మరి ఇక్కడ చూడండి, ఫస్ట్ 400 మీటర్స్ నార్త్ వెళ్ళింది, తర్వాత 300 మీటర్స్ సౌత్ అంటే కింద వైపుకి వచ్చింది, రివర్స్ డైరెక్షన్లో 300 మీటర్స్ వచ్చింది. 1200 మీటర్స్ ఎక్కడికి వెళ్ళింది? అప్వర్డ్స్ అంటే పైకి వెళ్ళిపోయింది. కాబట్టి ఇది ఎక్స్ వై తీసుకుంటే అప్వర్డ్స్ అంటే పైకి ఇలా కదా, సో ఇలా నార్త్ వెళ్ళింది, ఇలా సౌత్ వచ్చింది, పైకి వెళ్ళిపోయింది. అంటే ఎక్స్ వై జెడ్ యాక్సెస్ డైరెక్షన్ తీసుకోవాలి. సో ఇక్కడ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఎనీవే మీకు తెలుసు, అన్ని యాడ్ చేసేస్తాము, ఓన్లీ డిస్ప్లేస్మెంట్ ఫైండ్ అవుట్ చేద్దాం. డిస్ప్లేస్మెంట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 400 మీటర్స్ ఏ డైరెక్షన్ లో వెళ్ళింది? నార్త్ పాజిటివ్ వై డైరెక్షన్ కాబట్టి జే క్యాప్ పెట్టుకుందాం. 300 మీటర్స్ సౌత్ నెగటివ్ వై యాక్సిస్, సో -300 జే క్యాప్, రెండు ఒకటే ఎక్స్ వై డైరెక్షన్ లోనే ఉన్నాయి, అప్వర్డ్స్ డౌన్వర్డ్స్, సో అప్వర్డ్స్ పాజిటివ్, డౌన్వర్డ్స్ నెగటివ్. మరి నెక్స్ట్ ఎలా వెళ్ళింది? అప్ అంటే యాక్చువల్గా ఇలా నార్త్, ఇలా సౌత్, అప్వర్డ్స్. సో దానికి ఏం రాస్తాను అంటే 1200 కే క్యాప్, పైకి వెళ్ళిపోయింది కదా, ఎక్స్ వై ఒక ప్లేన్ లో ఉంటే జెడ్ యాక్సిస్ ఇలా ఉంటుంది కాబట్టి కే క్యాప్. ఇప్పుడు చూడండి 400 - 300 చేసేచ్చు కదా, జే, సో 100 జే క్యాప్ ప్లస్ 1200 కే క్యాప్. ఐజేకేలు ఉన్నప్పుడు మ్యాగ్నిట్యూడ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? సింపుల్ గా స్క్వేర్ వేసేయడమే, 100 స్క్వేర్ ప్లస్ 1200 స్క్వేర్. ఇది మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు, బట్ మెథడ్ ఇంపార్టెంట్. హ్యావ్ యూ అండర్స్టూడ్ దిస్? ఈ మోడల్ అర్థమైందా? కొంచెం మనం ఆలోచించాల్సిన మోడల్, ఇంపార్టెంట్ మోడల్. ఇలా వస్తాయన్నమాట క్వశ్చన్స్ మనకి. లెట్ us take one more example. An athlete Usain Bolt took 40 seconds to complete a circular track of radius r. ఒక ఆర్ రేడియస్ ఉన్న సర్క్యులర్ ట్రాక్ ఉంది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే వాట్ ఈజ్ హిజ్ డిస్ప్లేస్మెంట్. డిస్టెన్స్ ట్రావెల్డ్ ఎలాగో చెయ్యొచ్చు మనము, డిస్ప్లేస్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. వాట్ ఈస్ హిజ్ డిస్ప్లేస్మెంట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ 2 minutes 20 seconds. ఓకే, 2 minutes 20 seconds తర్వాత అతని డిస్ప్లేస్మెంట్ ఎంత? ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్క్యులర్ ట్రాక్ తీసుకుంటే దీని రేడియస్ ఆర్. ఒక కంప్లీట్ సర్కిల్ చేయడానికి ఎన్ని మినిట్స్ పట్టింది? 40 seconds. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 minutes 20 seconds ని సెకండ్స్ లోకి కన్వర్ట్ చేద్దాం, బికాస్ ఇది సెకండ్స్ లో ఉంది కాబట్టి. సో 2 minutes 20 seconds కన్వర్ట్ చేస్తే 2 minutes ని సెకండ్స్ లోకి ఎలా కన్వర్ట్ చేస్తాము? 2 × 60 చేస్తే గనక సెకండ్స్ లోకి మారిపోతుంది, ప్లస్ 20 seconds. సో ఇది 120 seconds ప్లస్ 20 seconds, దట్ ఈస్ నథింగ్ బట్ 140 seconds. టోటల్ గా ఎంత టైం పట్టింది అతనికి? 140 seconds. వన్ కంప్లీట్ రౌండ్కి ఎన్ని సెకండ్స్ పట్టింది మనకి? 40 seconds టైం పట్టింది. 140కి దగ్గరలో ఎక్కడుందో ఒకసారి చూడండి. 4 3s are 12, 4 4s are ఎంత అయింది? 160 seconds. బట్ మనకి 140 seconds ఉంది అంటే కరెక్ట్గా చూడండి. ఇన్ 140 seconds he completes ఎన్ని రౌండ్స్ కంప్లీట్ చేస్తాడు 140 seconds లో అంటే 3.5 rounds, రైట్? బికాస్ 4 కంప్లీట్ రౌండ్స్ చేస్తే 4 4s are 160 seconds పట్టాలి, కానీ అతనికి 140 seconds పట్టింది అంటే 20 seconds లెస్, రైట్? సో అలాగా 3.5 రౌండ్స్ పట్టింది. సో 3 rounds అంటే చూడండి ఒకసారి ఎక్కడికి వచ్చి ఆగుతాడు. పాయింట్ ఏ దగ్గర స్టార్ట్ అయ్యాడు, 1 round 2 round 3 round, తర్వాత 3.5. సో 3.5 ఈజ్ అట్ పాయింట్ బి. సో ఇప్పుడు మన ప్రాబ్లం ఈజీ అయిపోయింది చూడండి.
ఆఫ్టర్ 3.5 రౌండ్స్ 3 రౌండ్స్కి డిస్ప్లేస్మెంట్ 0, ఇంకా మిగిలిన 0.5 అంటే హాఫ్ రౌండ్కి డిస్ప్లేస్మెంట్ ఎంత వచ్చింది మనకి? డిస్ప్లేస్మెంట్ హాఫ్ రౌండ్కి డిస్ప్లేస్మెంట్ ఎంత వచ్చింది? A to B. AB స్ట్రైట్ లైన్ తీసుకోవాలి, ఇట్ ఈస్ నథింగ్ బట్ డయామీటర్, సో 2r.